చర్చించి ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు ఇది మనం కూడా మన ప్రాంతంలో వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను 2 నిమిషాలు మాట్లాడతాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ, 44 సంవత్సరాల చరిత్ర కలిగి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీద స్థాపించి వారి జ్ఞాపకార్థం వారి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి సంవత్సరం కూడా మహానాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మే 28వ తేదీ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందు వివిధ కార్యక్రమాలు చేయటం, ఒకరోజు తర్వాత బహిరంగ సభ జరగడం ఆనవాయితీ. అయితే ఈ సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ప్రపంచంలో జరిగిన యుద్ధాల దృష్ట్యా, గ్యాస్ షార్టేజీ, డీజిల్ షార్టేజీ, పెట్రోల్ షార్టేజీ, ఈ ప్రోగ్రాం జరిపినప్పుడు మా ప్రోగ్రాం కోసం కొన్ని లక్షల లీటర్ల డీజిల్ కొనడం, కొన్ని లక్షల లీటర్ల పెట్రోల్ కొని దీన్ని దుర్వినియోగం చేసి సామాన్యుడికి అందుబాటు లేకుండా చేయకూడదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు పొదుపును పోటీ చేద్దాం ఉద్దేశంతో మహానాడు రద్దు చేసి ప్రతి ఊరిలో క్లస్టర్ పరిధిలో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి మన కుటుంబ సభ్యులందరూ ఆ స్క్రీన్ ద్వారా జరిగే తీర్మానాలను చూస్తే సరిపోతుందన్న ఒక ఆలోచనతో ఈ వర్చువల్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ముఖ్యమంత్రి గారు తన అభివృద్ధి కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాడు. చెప్పిన పెన్షన్ పెంచాడు, తల్లికి వందనం ఇస్తున్నాడు, ఉన్నదాత సుఖీభావ నిధులు ఇచ్చారు, మత్స్యకారు సేవలు ఇచ్చారు, ఆటో వారి సేవలు ఇచ్చారు, అడిగింది అడిగిన అన్నీ ఇచ్చారు. నాయకుడు దేవుడైతే, అభివృద్ధి ప్రదాత నాయకుడైతే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం కూడా మనం 2వ పంట వేసుకుని రైతాంగం ధైర్యంగా పంటలు పండించుకోగలంత ధైర్యం ఉంది. గిట్టుబాటు ధరలు ఎక్కడ అసమానత లేకుండా వీలంత వరకు రైతాంగానికి అండగా ఉన్నాడు. మనకి డిఆర్ ఛానల్ కూడా పూర్తవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి రోజులు గతంలో చేద్దాం ఉద్దేశంతో మహానాడు రద్దు చేసి ప్రతి ఊరిలో క్లస్టర్ పరిధిలో ఒక స్క్రీన్ ఏర్పాటు చేసి మన కుటుంబ సభ్యులందరూ ఆ స్క్రీన్ ద్వారా జరిగే తీర్మానాలను చూస్తే సరిపోతుందన్న ఒక ఆలోచనతో ఈ వర్చువల్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ముఖ్యమంత్రి గారు తన అభివృద్ధి కార్యక్రమం నిరాటంకంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాడు. చెప్పిన పెన్షన్ పెంచాడు, తల్లికి వందనం ఇస్తున్నాడు, ఉన్నదాత సుఖీభావ నిధులు ఇచ్చారు, మత్స్యకారు సేవలు ఇచ్చారు, ఆటో వారి సేవలు ఇచ్చారు, అడిగింది అడిగిన అన్నీ ఇచ్చారు. నాయకుడు దేవుడైతే, అభివృద్ధి ప్రదాత నాయకుడైతే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే దానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం కూడా మనం 2వ పంట వేసుకుని రైతాంగం ధైర్యంగా పంటలు పండించుకోగలంత ధైర్యం ఉంది. గిట్టుబాటు ధరలు ఎక్కడ అసమానత లేకుండా వీలంత వరకు రైతాంగానికి అండగా ఉన్నాడు. మనకి డిఆర్ ఛానల్ కూడా పూర్తవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి రోజులు గతంలో వెలుగుడు వరకు ఉన్నటువంటి ఒక రోజు పూర్తి చేయాల్సింది ఉంది. ఇవన్నీ కూడా పెద్ద రోడ్లు కూడా ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి. అన్ని రకాలుగా బ్రిడ్జీలు పెట్టున్నారు. ఒక్క రైతాంగానికి ఒకవైపున రోడ్లు, ఒకవైపున కరెంటు, అన్ని సదుపాయాలు అందిస్తూ గత ప్రభుత్వం వైఫల్యాల నుంచి ఈ ప్రభుత్వం అన్ని సేవలు చేస్తున్నటువంటి తరుణంలో రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు ఇంకొక 2 లేదా 4 నెలల కాలంలోనే ఉన్న తరుణంలో ఈ మహానాడు నుంచి కార్యకర్తలు అందరూ కూడా
రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా ఈ 2 నెలల కాలంలో ఏ ఒక్క కార్యకర్త కూడా ప్రజల అవసరాల గురించి మన దగ్గరకు వచ్చే పనిచేశారు. కానీ వారి ఎన్నికలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రాంత సమస్యలు వీటన్నిటి మీద మనం మనసు పెట్టలేదు. కాబట్టి రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలు కానీ మండలం కానీ అన్నీ కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవాలి. అదే మనం చంద్రబాబు గారికి ఇచ్చే కానుక. కార్యకర్తలకు పదవులేని మన తెలుగుదేశం పార్టీలో ఎక్కడ నాయకత్వ లోపం లేని మన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క ఎంపీటీసీ, ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి వార్డు గెలుపు మనకి ఛాలెంజ్గా తీసుకొని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాలనీలు కూడా తొందరలో రాబోతున్నాయి. వీలైనంత వరకు సిమెంట్ రోడ్లు కూడా ముఖ్యమంత్రి ఇస్తూ ఉన్నాడు. ఇంకా నేను తేవడానికి ట్రై చేస్తున్నాను. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి తాపత్రయపడుతున్నాం. ఈ మండలంలో జరుగుతున్న సమస్యలను చాలా వరకు పరిష్కారం చేయడానికి చేశాం. తొందరలో మిగతా కూడా పూర్తి చేస్తాం. తప్పకుండా మన అందరికీ ఈ ప్రాంతానికి రైతులకు పదవులు లేని మన తెగదర్శని మన అందరం కాపాడుకుందాం. ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా పనిచేద్దాం. ఎట్ ద సేమ్ టైం జీవితకాలం తెగదర్శి తెలుగుదేశం పేరుంది. కానీ స్థానిక ఎన్నికలు కూడా వచ్చారంటే ఎంపీలుగా జడ్పీటీసీలుగా మనం తక్కువసారిగా ఉన్నాం. రేపటి జెండా తెగదర్శి గడ్డ మీద తెలుగుదేశం జెండా అవసరం ఎంతైనా ఉంది. దీనికి గ్రామ నాయకత్వం మొదలుకొని మండల నాయకత్వం మొదలుకొని ఇన్ఛార్జి మా తమ్ముడు రవికుమార్ మొదలుకొని క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీహరి, పార్టీ అధ్యక్షులు అనంతరావు, సీనియర్ నాయకులు సీనయ్య, మల్లికార్జునరెడ్డి, ప్రతాప్, అనంతరావు, కొండాయి ఒకరిని కాదు పేర్లు చెప్పలేదు. అందరి పేర్లు చెప్తున్న పేరున అందరూ కూడా అభివృద్ధి దేశంలో పట్టుదల సాధిస్తే. కాబట్టి ఇప్పటి నుంచి మీరు గ్రామాల్లో అందరూ ఒకటై ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపే ధ్యేయంగా పనిచేద్దామని చెప్పి మన అందరం కానీ పనిచేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలం. అన్నిటికంటే పెద్ద పదవి ఇది. ఈ తెలుగుదేశం పదవి కాదు మనకి. ఈ ఎమ్మెల్యే పదవి కూడా 5 ఏళ్ళే. ఇది శాశ్వతం, ఇది శాశ్వతం. కాబట్టి మన అందరం తెలుగుదేశం కార్యకర్తలుగా గర్వపడదాం. తెలుగుదేశం నాయకులుగా మనం గర్వపడదాం. ఈ తెలుగుదేశాన్ని ఎప్పుడు కూడా ఓటర్లకు తెలియకుండా ఎప్పుడు తెలుగుదేశం జెండా ఎగిరేటట్టుగా పనిచేద్దాం. వ్యక్తిగత ఇబ్బందులు 100 ఉంటాయి. చేసే క్రమంలో నచ్చనుడికి పనిచేసినా కూడా ఓర్చుకోలేని తత్వం మనకు ఉంటుంది. ఇది కాదు, ఎన్ని జరిగినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడిదులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం జెండాకి అన్యాయం జరగకూడదు. అది మన మొదటి కర్తవ్యంగా మన అందరూ కూడా పనిచేయాలి. అది ఉన్న రోజే అది ఇదేనే మీ అందరికీ కూడా తెలియదు. 2023 నాటికి నేను మీకు చాలా మందికి తెలియదు. కానీ ఈ పసుపు జెండా చంద్రబాబు నా చేతికి ఇస్తే అన్నీ మర్చిపోయారు, నాతో పాటు నడిచారు. అది తెలుగుదేశం అంటే. కాబట్టి తెలుగుదేశం బాగుండాలి, తెలుగుదేశం జెండా బాగుండాలి, తెలుగుదేశం కార్యకర్తలు బాగుండాలి. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ తెలుగుదేశానికి కాబట్టి ఆ తెలుగుదేశాన్ని రక్షించుకోవడం కోసం దేనికైనా సిద్ధం అవుతాం. తెలుగుదేశాన్ని ఈ మండలంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీని కైవసం చేసుకున్నాం. ప్రతి వార్డు గెలవాలి, ప్రతి ఎంపీటీసీని గెలిపించుకొని ఈ తెగదత్తి తెలుగుదేశానికి శాశ్వతమైనటువంటి అడ్డాగా మార్చుకోవాలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.